మొన్న వైకుంఠ ఏకాదశి రోజు ఒకేసారి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ శ్రీకాకుళం దగ్గర చూసాం కదా, కాశీబుగ్గ. కాశీబుగ్గ. సో అంతమంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 19 మంది 20 మంది. సో ఎందుకు ఆ ఒక్కటే రోజు దేవుడిని దర్శించుకోవాలా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా గుడికి అంతమంది అంత ఎగబడి? లేదమ్మా, అలా ఎక్కడా లేదే. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మీ ఊళ్ళో గుడి లేదా? అదే మీ ఊళ్ళో గుడిలో దండం పెట్టుకోవచ్చు కదా. ఒక పిచ్చి చెప్పాను కదా, మేమేమీ చెయ్యము, మాకు పుణ్యం వచ్చేయాలి. ఒక్కసారి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయి, అమ్మయ్య కొత్తగా మొదలెట్టుకోవచ్చు అని పెడతారు. అంతే తప్ప మరొకటి లేదమ్మా. ఆ రోజే అంతమంది దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఈ పిచ్చి కొంచెం తగ్గితేనే బాగుంటుంది. ఒక రకంగా ఈ హిందువుల్లో ఉన్న ఈ రకమైనటువంటి వెర్రితనం తగ్గాలి. పూజలు రజోగుణంతో ఉండకూడదు, సత్వగుణంతో ఉండాలి. గుడికి వెడితే ప్రశాంతంగా దండం పెట్టుకునేటట్టు ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు తోసుకునేటట్టు క్యూలో నిలబడి మోచేస్తుంది ఇలా పొడుచుకుంటూ అలా పొడుచుకుంటూ తిట్టుకుంటూ దేవుడి దగ్గరికి ఎందుకమ్మా వెళ్ళడం? తిట్టుకుంటూ డబ్బులు ఇచ్చి ఏదో ముందు వరుసలో వెళ్ళాలి అని చెప్పి అదే ముందు పెడితే ఏమైంది? నిజానికి నేను ఎప్పుడూ చెప్తా, మళ్ళీ చెప్తున్నా, కొన్ని 100 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తా, దేవుడు నన్ను చూడాలి, నేను దేవుణ్ణి చూడడం కాదు. దేవుడి చూపు నా మీద పడేటట్టు నేను ఉండాలి. రే నువ్వు వచ్చావా రా అన్నట్టు ఉండాలి. ఆయన రానకపోయినా అక్కడి నుంచి ఈ క్యూలో 100 మంది ఇక్కడ ఉంటే వెనకాల ఉన్న నా మీద నా వైపు దేవుడి యొక్క చూపు పడేటట్టుగా నేను ప్రవర్తించాలి కదా. అది ముఖ్యం. ఒకే ఒక్క రోజున ఇంతమంది వెళ్ళడం అన్నది చాలా తప్పు. కనీసం అంతమంది ఉంటే కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. తోపులాట్లు ఎందుకు? పైగా అసలు జరిగింది ఏమిటి అన్నది మొన్న తెలుస్తోంది. ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్నారట. ఆ దెబ్బలాడుకోవడంలో అది ఎక్కువైపోయి ఈ పక్షాన కొంతమంది, ఆ పక్షాన కొంతమంది వెళ్ళి అది తోపులాట అయింది. దాంట్లో కట్టిన చిన్న వాళ్ళు ఏం పెద్ద పెద్ద బ్యారికేడ్లు కట్టాల, ఎందుకంటే ఆయన ఏం ఏర్పాట్లు చేయలేదు, అనౌన్స్మెంట్స్ చేయలేదు, గవర్నమెంట్కి చెప్పలేదు, పోలీసుని అడగలేదు. పెద్దదైతే అడుగుతారు, ఏమీ లేకపోతే మా ఇంట్లో నేను 4గురిని పిలిచి పేరెంటం చేసుకుంటున్నాను అనుకో అమ్మా, పోలీస్ కస్టడీ పెట్టుకుంటానా? అంత ఊహించం కదా. లేదు, ఇక్కడే నేను చాలా పెద్ద ఎత్తున ఏ పొలిటీషియన్నో పిలిచి మంత్రినో పిలిస్తే పోలీస్ కస్టడీ పెట్టుకుంటాను. లేదా మా ఇంట్లో ఒక 1000 మందికి భోజనాలు పెడతానంటే పెట్టుకుంటాను. 10 మందికి పిలిచి భోజనాలు పెట్టుకుంటానంటే పోలీస్ కస్టడీ నాకు ఎందుకమ్మా? అవసరం లేదు కదా. నాకు కావలసిన వాళ్ళు ఆత్మీయులు, నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు వస్తారు, మా ఇంట్లో భోజనం చేస్తారు, పెడతారు. 1000 మంది అయితే అప్పుడు తప్పనిసరిగా అవసరం అవుతుంది. పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి, ఓ 1000 మందిని పిలిచానండి అని చెప్పాలి. ఆయన ఎవరిని పిలవలేదు కదా, కస్టడీ ఎందుకు ఉంటుంది? అవసరం లేదు కదా. ఆయన అంటున్నాడు 95 ఏళ్ళు ఆయన, ఇంతమంది వస్తారని నాకు తెలియదు అన్నాడు. అంతే కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరు రమ్మన్నారు? గతంలో రాలేదు కాబట్టి ఈసారి కూడా రాలేదు. పోనీ అక్కడ ఏమన్నా టికెట్లు ఉన్నాయా? హుండీ ఉందా? లేదు. ఆయనే ఓ 1000 మందికి ప్రసాదం పెడతాట, వెళ్ళిపోతారు. హుండీ ఉంటే పోనీ ఆయనకు ఆదాయం వస్తుందని అనౌన్స్ చేసుకుంటాడు. హుండీనే లేదు అక్కడ, ఇంకెందుకు? ఈ సోషల్ మీడియాలో వారము నెల రోజుల ముందు ఆ గుడి గురించి బాగా ఒక సోషల్ మీడియాలో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ పెట్టారు. సో దాన్ని చూసి ఇలా ఎగబడి వెళ్ళారనమాట. సో ఈ చాలా తప్పమ్మా. ఇంతకు ముందు కూడా గోదావరి పుష్కరాలు కానీ, అరుణాచలం కానీ ఈ సోషల్ మీడియా వల్ల మాకు ఇక్కడ జనాలు ఎక్కువైపోయారని తిట్టిపోస్తున్నారు. అరుణాచలంలో అదే అంటున్నారు కదా. అవును, అరుణాచలంలో అదే అంటున్నారు, తెలుగు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడంతా అయోమయం అయిపోయిందని. అలాగే కొన్ని పుష్కరాలు ప్రతిదీ ఏంటి ఒకళ్ళు చెప్తే వెళ్ళిపోవడమేనా? వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా చెప్పారు, విందాం, సంతోషిద్దాం, మనకి వీలైనప్పుడు పెడదాం. ఇవాళ్ళే వెళ్ళాలా? అదే కదా. అలా చాలా తప్పమ్మా. ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఎందుకంటే వాళ్ళది కూడా తప్పని చెప్పట్లా చెప్పిన వాళ్ళు. ఇక్కడ ఇలాంటిది ఒక దేవాలయం ఉంది, ఒక ఆయన ముకుంద పాండేనే ఉంది, ముకుందహర పాండేను ఆయన ఏదో వాళ్ళ అమ్మగారు అక్కడ దర్శనం కాలేదని ఇక్కడ దేవాలయం కట్టించుకున్నాడు. ఇక్కడ అక్కడలాగే పూజలు చేసుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. సరిగ్గా అంత విగ్రహమే తెచ్చుకున్నాడు, అక్కడి నుంచే తెప్పించాడు, అవే పద్ధతులు పాటిస్తున్నాడు. తిరుపతి వెళ్ళలేక ఇక్కడే తిరుపతి అని అనుకుంటున్నాడు. ఆయన కోసం పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్నటువంటి దానికి మిగిలిన వాళ్ళు ఎవరైనా వచ్చి మేము కూడా చూస్తాము అంటే రానిస్తున్నాడు. అంతకన్నా ఇంకేముంది అక్కడ?
ఆ రోజు ఆ కాకపోతే మరుసటి రోజు వెళ్ళొచ్చు కదా. అసలు తర్వాత వెళ్ళొచ్చు కదా, మునిగిపోయింది ఏముంది, కార్తీక మాసంలో ఎప్పుడప్పుడు వెళ్ళండి, లేదంటే తర్వాత ఎప్పుడో వెళ్ళండి, హాయిగా వెళ్ళి అక్కడ కూర్చోండి, ఆ వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనుభవించండి, రండి. కానీ ఆ లైన్ మాత్రం ఏమన్నా చెప్పారా మ్యామ్ అసలు? ఉమ్, దేవుణ్ణి మనం చూడడం కాదు, దేవుడు మనం చూసేలా ఉండాలి అని. అంతే కదా. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ ఒక్కటి తెలుసుకుంటే అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థమైపోతుంది. అంతే. ఇప్పుడు తోసుకుని 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 వెళ్ళాలా? అక్కర్లేదు కదా. ఫెంటాస్టిక్.